ఇబ్రహీంపట్నం క్యాతన్పల్లి మున్సిపాలిటీలు బీఆర్ఎస్ సొంతం కాగా ఖానాపూర్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ మద్దతుతో బీజేపీ సొంతం చేసుకుంది. చైర్పర్సన్ గా బీజేపీ సభ్యురాలు, వైస్ చైర్పర్సన్ గా బీఆర్ఎస్ సభ్యుడు ఎన్నికయ్యారు. ఇక ఈ ఎన్నికతో బీజేపీ బీఆర్ఎస్ మధ్య బంధం మరోసారి బయటపడిందని ఆరోపించింది కాంగ్రెస్. ఎట్టకేలకు ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ముగిసింది. చైర్పర్సన్ పీఠం ఎవరికి దక్కుతుందో అన్న ఉత్కంఠకు తెరపడింది. అనూహ్యంగా బీఆర్ఎస్ మద్దతుతో బీజేపీ కైవసం చేసుకుంది. చైర్పర్సన్ గా అంకం మౌనిక ఎన్నికయ్యారు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులకు ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ ఒక్క స్థానంలో గెలుపొందారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉండడంతో కాంగ్రెస్ బలం 4కు చేరుకుంది. అయితే మారిన రాజకీయ పరిణామాలతో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు పలికింది. దీంతో ఖానాపూర్ చైర్మన్ పీఠం బీజేపీ కైవసం చేసుకుని అధికార పార్టీకి షాక్ ఇచ్చింది. చైర్పర్సన్ గా బీజేపీకి చెందిన అంకం మౌనిక, వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ కు చెందిన షోయబ్ ఎన్నికయ్యారు. ఇది ఖానాపూర్ ప్రజలు ఇచ్చిన తీర్పు. వాళ్ళ తీర్పు మేరకు బీఆర్ఎస్, బీజేపీ కలిసి చైర్మన్ను ఎన్నుకోవడం జరిగినది. ఖానాపూర్ ప్రజల కోరిక మేరకు చైర్మన్గా అంకం మౌనిక, వైస్ చైర్మన్గా మహమ్మద్ షోయబ్ని ప్రకటించడం జరిగింది. బీఆర్ఎస్, బీజేపీ ఏదైతే ప్రజలు కోరుకున్నారో దాన్ని దృష్టిలో ఉంచుకొని 4 సీట్లు వచ్చినాయి 2 పార్టీలకు. దాన్ని దృష్టిలో ఉంచుకొని బీజేపీ అండ్ బీఆర్ఎస్ 2 పార్టీలు కలిసి చైర్మన్, వైస్ చైర్మన్గా ఏర్పడి పాలకవర్గాన్ని ఏర్పడుకోవడం జరిగింది. ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికను స్వాగతించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఈ ఎన్నికతో బీజేపీ బీఆర్ఎస్ అక్రమ సంబంధం మరోసారి బయటపడిందని ఆరోపించారు. దమ్ముంటే బీజేపీ బీఆర్ఎస్ ఒంటరిగా రావాలని ముందే సవాల్ చేశారు. తమ కౌన్సిలర్లను భయపెట్టాలని చూశారని ఆరోపించారు. వారి యొక్క అక్రమ సంబంధం బయటపడింది. ఈరోజు వాళ్ళు అనుకున్నారు కదా మేము కలిసిపోయి, వాళ్ళు ఏమైనా కలిసి పోటీ చేసినరా? ఎవరిది వాళ్ళు పోటీ చేసినారు? దమ్మున్న వాళ్ళు అయితే కలిసి వస్తుండే. వాళ్ళకు ప్రేమ బంధం ఈరోజు బయటపడింది. వారు ఎప్పటికీ కలిసిపోయే వ్యక్తులే. ఈరోజు కేంద్రంలో మనం చూసినాం, రాష్ట్రంలో కూడా చూసినాం. మొత్తం మీద ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికతో రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన అన్ని మున్సిపాలిటీలకు మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. అయితే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ మధ్య అవగాహన అధికార కాంగ్రెస్ కు రాజకీయ అస్త్రంగా మారే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.